బ్యానర్పై అంతా విచిత్రం అని ఓ సినిమా నిర్మిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ వెంకటాచారి గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహమ్మద్ ఇస్లాం గారికి, అలాగే దర్శకులు రామ్ కుమార్ గారికి ముందు అభినందనలు. వచ్చిన మీడియా మిత్రులందరికీ రిక్వెస్ట్, ఇది ఒక వినూత్న ప్రయోగం. ఇది మిగతా సినిమాలకి డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే రీజన్, ఇది మొత్తం చిన్నపిల్లలు తీసుకొని అందరూ కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 to 18, 16 years లోపల పిల్లలంతా, 14, 16, 15 అది ఏజ్ గ్రూపు. అందరికీ ఒక్కొక్క క్యారెక్టర్ ఐడెంటిఫై చేశారు. అంటే అలాంటి ఒక రవితేజ క్యారెక్టర్, ఒక జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్, లేకపోతే ఒక సమంత క్యారెక్టర్, ఒక తమన్నా క్యారెక్టర్, అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుని ఇంక్లూడింగ్ కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ కూడా అందరూ కూడా చిన్నపిల్లలు, 14-15 ఏళ్ళ పిల్లలతోటి సినిమా చేయిస్తున్నారు. అది ఈ సినిమా స్పెషాలిటీ. దీంతో అండర్ కరెంట్ ఉండే కథ మాత్రం మామూలు రెగ్యులర్ రొటీన్ కథే ఉంది దీంట్లో. నాకు స్టోరీ నాకు తెలీదు. రామ్ కుమార్ గారు చెప్పడం ఏంటంటే ఇది రొటీన్ కథే సార్, మంచి కథ, పకడ్బందీగా చేసుకున్న స్క్రిప్ట్. కాకపోతే దీని డిఫరెన్స్ ఏంటంటే చిన్నపిల్లలతో చేయించాం. అదే బాడీ లాంగ్వేజ్, అదే మేకప్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి చాలా కష్టపడి వీళ్ళు చేశారు. ఇది ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇందులో వీళ్ళు ఐడెంటిఫై చేసిన క్యారెక్టర్స్ ఒక రవితేజ, ఒక రక్షిత, ఒక పవన్ కళ్యాణ్, ఒక భూమిక, మహేష్, ఇలియానా అండ్ జూనియర్ ఎన్టీఆర్, పోసాని గారు, బ్రహ్మానందం, పృథ్వీ, ఫిష్ వెంకటేష్ అందరితోటి పెట్టి వీళ్ళు చేస్తున్నారంటే దీనికి కావాల్సినటువంటి ఆ సబ్జెక్ట్ ఉందని అర్థం. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్. అలాగే బోలే ఈజ్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్. మంచి ట్యూన్స్ ఇచ్చారు ఇంతకుముందు కూడా ఆయన కొన్ని సినిమాల్లో. అండ్ ఈ టీం మొత్తానికి ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వారు ఉన్నారు మనతోటి వెనక సపోర్ట్. అది ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. అండ్ దీనికి నేను ఇక్కడ రావడానికి కారణం ఈ కెమెరామ్యాన్ ఆఫ్ దిస్ మూవీ మిస్టర్ మురళీ వై కృష్ణ. తను ఇంతకుముందు నేను సినిమా డైరెక్ట్ చేస్తే దానికి గోలసేన సినిమాకి తను కెమెరా వర్క్ చేశారు. ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మురళి కోసం వచ్చాను. వీళ్ళందరూ కూడా నాకు ఆత్మీయులు. అండ్ బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ ద టీమ్. ముఖ్యంగా జగదాంబ ప్రొడక్షన్స్ ఇంతకుముందుకు బెల్స్ అనే సినిమా చేశారండి. జాగృతి కోసం మంచి సినిమా చేశారు ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా అంత చిన్నపిల్లలతో ఒక 4 క్యారెక్టర్లు తీసుకొని మాస్ కామెడీ ఎంటర్టైనర్, అంత చిన్నపిల్లలే అండి. ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టరు ఖుషి నుంచి తీసుకున్నాను, ఈడియట్ రవితేజ క్యారెక్టర్ తీసుకున్నాను, అలాగే నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ తీసుకున్నాను, పోకిరి మహేష్ బాబు క్యారెక్టర్ తీసుకున్నాను. వీళ్ళతో పాటు ఓ డైలాగ్, అంటే ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తూ అలా కామెడీగా కథలోకి వెళ్తూ సెకండ్ హాఫ్లో కథ రివీల్ అవుతుందండి. క్లైమాక్స్ వచ్చేసి ఒక మంచి మెసేజ్తో చేస్తున్న సినిమా, పూర్తి ఎంటర్టైనర్, మాస్ జోడిస్తూ చేస్తున్న సినిమా. ఈ మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మా కల్వకుంట్ల తేజేశ్వరరావు గారు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అతనికి కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ వినగానే మా అన్న ప్రొడ్యూసర్ వెంకటాచారి గారు చాలా సంతోషించి బాగుంది చేద్దామని ముందుకు వచ్చారు. అతనికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇందులో 5 సాంగ్స్, 3 ఫైట్లు, అంటే పెద్దవాళ్ళ కాన్సెప్ట్ని చిన్నపిల్లల మీదకి షిఫ్ట్ చేశానండి. పిల్లలు కూడా బాగా కనెక్ట్ అయ్యారు, మాకు బాగా చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను. అందులో సందేహమే లేదు. అలా స్క్రిప్ట్ మీద నమ్మకంతో మేము చేస్తున్న సినిమా. అలాగే మాకు ఇంకో అన్న అస్లాం భాయ్ గారు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మా సినిమాకి అంటే సాంగ్స్ అంత బాగా ఇచ్చాడు, సూపర్. అది ఒక పెద్ద సినిమాకి ఎలా ఉంటాయో సాంగ్స్ అలా ఇచ్చాడు. అతను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా నాకు కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంతకుముందుకు తిన్నామా పడుకున్నామా తెల్లారింత సినిమా చేశాను. దాని తర్వాత ఇది నాకు సెకండ్ లైఫ్గా భావిస్తున్నాను. విచిత్రం, అంతా విచిత్రం. కల్వకుంట్ల తేజేశ్వరరావు గారి ఆశీస్సులతో ఈ సినిమా చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్, అంత విచిత్రం టీం. థ్యాంక్ యూ. నా పేరు బాంబే భోలే అండి. నేను సంగీత దర్శకుడిని. అంతా విచిత్రం అనే సినిమాకి నేను సంగీతం దర్శకత్వం వహిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు, పాత్రికేయులకు నా కళాభివందన తెలియజేసుకుంటూ, నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శకులు మరియు నిర్మాత గారికి, వెంకటాచారి గారికి, కుమార్ గారికి నా కళాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ సినిమా నేను సుమారు ఒక 12 సినిమాలు చేశాను.
ఈ సినిమా నాకు చాలా కొత్తగా అనిపించింది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మామూలుగా మన ఇళ్లల్లో మన పిల్లల్లో ఫస్ట్ ఏదైనా పవన్ కళ్యాణ్ సినిమా కానివ్వండి, మహేష్ బాబు సినిమా వచ్చినప్పుడు ఆ డైలాగ్ కొట్టేది, ఆ డ్యాన్స్ చేసేది మన ఇళ్లలో పిల్లలు మాత్రమే అని నాకు తెలుసు. సో ముందుగా పిల్లలకు మాత్రమే ఆ డైలాగ్స్ అర్థమవుతాయి. వాళ్ళు డైలాగ్ కొడుతుంటే తల్లిదండ్రులు ఎంతో ముచ్చట పడిపోతుంటారు. సో అలాంటి ముచ్చటను ఇప్పుడు సినిమా ద్వారా తీరుస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారి ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. సో వీళ్ళకి మ్యూజిక్ చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆ కసి వేరే ఉంటుంది. పిల్లలకి చేయాలంటే నాకు కూడా ఒక చిన్న పిల్లాడే నేను వర్క్ చేయాలి, అదే యాక్టివ్తో వర్క్ చేశాను. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు సినిమా హీరోలాగానే కాకుండా వీళ్ళకి సంబంధించిన భవిష్యత్తు సంబంధించిన సాంగ్ కూడా బిగినింగ్లో కుమార్ గారు నాకు కాన్సెప్ట్ చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను బేసిక్గా ఉపాధ్యాయుడిగా పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో నేను ఒక సాంగ్ చేశాను. అది ఒక పల్లవి వినిపిస్తాను. నువ్వు ఐపీఎస్ ఎంబీబీఎస్ ఎంఎస్ కావాలన్నా, నువ్వు డాక్టర్ యాక్టర్ డిటెక్టర్ కలెక్టర్ కావాలన్నా, డిసైడ్ చేసే ప్లేసే స్కూల్ కాలేజ్ క్యాంపస్, నీలోనే నిన్నే కనిపెట్టే అది నీకే తెలియని కొలంబస్. అమ్మ ఒడిలోని ఆశీస్సులే నాన్న భుజమున ఆశయాలై, గురువు బడి నుండి బయలుదేరి నిన్ను విశ్వ విజేతగా మార్చే క్యాంపస్. జగదాంబ ప్రొడక్షన్స్ ద్వారా ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఇది, అంతా విచిత్రం. మా ప్రొడక్షన్ యొక్క సంకల్పం ఏంటంటే ఒక మంచి చిత్రాలు నిర్మించాలి, చిత్ర పరిశ్రమలో జగదాంబ ప్రొడక్షన్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి అనేటువంటిది సద్వాలోచనతోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. మిత్రుడు రామ్ కుమార్ గారు దరిదాపు నాకు 1.5 year నుండి ఈ స్టోరీ చెప్తూ ఉన్నారు. సో కొంచెం నాకు ఉన్నటువంటి ఇతరత్ర వ్యాపారం వల్ల బిజీ వల్ల నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. గత 6 months నుండి స్క్రిప్ట్ మొత్తం స్టడీ చేయడం జరిగింది. 2 months నుంచి ఆడిషన్ జరిగినాయి. పిల్లల్ని కళను బయటికి తీసుకురావడం అంటే నిజంగా కూడా నాకు చాలా సంతోషకరం అనిపించింది. ఇది ఒక ప్రయోగం, బహుశా ఎక్కడ చేయలేదేమో అనిపిస్తుంది. సో మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా చాలా చక్కని పర్ఫార్మెన్స్ చేశారు. ఎవరు కూడా అంటే ఇదంతా కూడా ఒక పండగ వాతావరణంలాగా ఆనందంగా గడిచిపోతుంది మా షూటింగ్ అంతా. పిల్లలతో గడపడం నిజంగా అది పూర్వజనం చేసుకున్న పుణ్యం కావచ్చు. సో ముఖ్యంగా జగదాంబ ప్రొడక్షన్స్కి ముందుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తి ఈరోజు ఇప్పుడు ఇక్కడ రావాల్సిన పరిస్థితి. చాలా ముఖ్యమైన పని వల్ల రాలేకపోయారు. మా మిత్రులు పెద్దలు కల్వకుంట్ల తేజేశ్వరరావు గారు, కన్నారావు గారు, మా సహోదరులు అన్నగారికి ముఖ్యంగా పత్రికా ముఖాన నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వారు మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ఈ సమ్మర్లో మేము పిల్లలందరికీ, పేరెంట్స్ అందరికీ కూడా ఒక జగదాంబ ప్రొడక్షన్ ద్వారా ఒక మంచి బహుమతి ఇస్తున్నామని అనుకుంటున్నాం. తప్పకుండా మంచి స్క్రిప్ట్, చాలా బాగుంది. ఫుల్ లెంత్ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా ఆనందకరంగా ఉంటుంది. పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం షాడుగా పేరెంట్స్కి దూరం ఉంటూ అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఈ సినిమా నిజంగా కూడా వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు మోటివేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది నేను తప్పకుండా సంకల్పిస్తున్నాను. నా పేరు నిఖిల్. నేను ఇంతకుముందు 30 సినిమాలో చేశాను. రీసెంట్గా బాహుబలిలో చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాను. ప్రభాస్కి చిన్నప్పుడు హీరో క్యారెక్టర్ చేశాను. ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎరా ముందు మిమ్మల్ని కొట్టాలా, డైలాగ్ కొట్టాలా? రెండింట్లో పంచి ఉంటుంది రోయ్. కౌంటర్ డైలాగ్ కోసం రెడీగా ఉండండి. 2 నిమిషాల్లో గ్రౌండ్ ఖాళీ చేసి దొబ్బేయండి రేయ్. నేను ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను. రేయ్ బుడ్డోడా అంటే ఎవడు పిలుస్తాడు? పిలిస్తే గుడ్డలు కూడా తీసుకోదురా రేయ్, చెడ్డీలు కూడా తీసుకొడతా. అలా పిలవాలంటే నా అభిమానం అయి ఉండాలి, లేదా నా అప్లైన అయి ఉండాలి. నేను ఆక్సిజన్ అనే సినిమా చేశాను ఇంతకుముందు. ఈ సినిమాలో ఒక డైలాగ్ చెప్తున్నాను. నేనా చూసానా? దూరంగా కుక్కపిల్లని చూశాను. ఏదో ఒళ్ళంతా కప్పుకొని కూర్చుంటే ఉంగరాల మాట ఉన్న జూకాలను చూస్తే తప్ప.
బంగారం అన్నం లాంటి మనిషి జూకాలను చూస్తే కళ్ళు వాతంటవే పరిగెడతాయి. వాటి నైజం పెద్ద పెద్ద గుడ్ల గుబ్బకలు చూస్తే తప్పలేదు, కానీ దొబ్బ చౌలను చూస్తే తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా సార్కి చాలా థ్యాంక్స్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను బుల్లితెర వెండితెర కూడా చేశాను. ఈ సినిమాలో నాది సమంత క్యారెక్టర్. నేను అందులో నుంచి మీకు ఒక డైలాగ్ చెప్తాను. నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీ హెల్ప్ కూడా నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేయమని అడిగాను. అడ్డమైన వాళ్ళని హెల్ప్ అడుగుతామా? మనకు కావాల్సిన వాళ్ళని హెల్ప్ అడుగుతాం. ఆ మాత్రం అర్థం కాదురా క్యాబేజీగా. నువ్వే నా సోల్, నా హార్ట్ బీట్, నా బీచ్, నా కోట ప్యాకెట్ నువ్వేరా. బుంగముద్ది బుజ్జిలా గోదారి బ్రిడ్జిలా సమ్మర్లో ఫ్రిడ్జిలా నచ్చావే నచ్చి సచ్చావే 1 2 3 4 5 ఆ చూపుకే నా జన్మ ఖైదు. నీ అందమేంటే దసదీయ ఊరు వాడ దిష్టి తీయ ఒప్పుకుంటే ప్రాణమీయనా. ఓరిల వేణ్ణి చూడమ్మ వీణ్ణి, ఓరిల వేణ్ణి కుర్రాన్ని పెట్ట మాకే రాచి రాచి రప్ప.